గుడ్ బ్యాడ్ ఇవన్నీ ప్రతిరోజు మారుమూల ఊర్లో కూడా వాడుకునే పదాలే కాబట్టి ఇది పెట్టడంలో ఉన్న ఒక ముఖ్య ఉద్దేశం. ఇంకో ఉద్దేశం ఏంటంటే ఈ కథను నేను డిఫైన్ చేయడానికి పెట్టుకున్న టైటిల్ ఇది. మామూలుగా గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే గుడ్ అంటే హీరో, బ్యాడ్ అంటే విలను, అగ్లీ అంటే ఒక కమెడియను, ఇలాంటి డెఫినేషన్ కాకుండా గుడ్ బ్యాడ్ అగ్లీ అన్న ఈ మూడు అంటే మంచి, చెడు, తింగరతనం, ఈ మూడు ప్రతి మనిషిలో ఉండే మూడు కోణాలు. సందర్భాన్ని బట్టి దేని బయటికి తీస్తారు ఎక్కువగా అన్నది వాళ్ళ క్యారెక్టర్ని డిఫైన్ చేస్తుంది అన్నది నా ఈ టైటిల్ పెట్టడం వెనకాల ఉన్న ఫిలాసఫీ. సో ఆ విధంగా ఈ టైటిల్ పెట్టడం జరిగింది. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీముఖి గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్ రోల్. ఈ క్యారెక్టర్కి అవి చాలా యాప్ట్. ఇంకో కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ సినిమాలో స్త్రీ పాత్రలు దాదాపుగా ఉండవు, ఆమె ఒక్కరే లేడీ ఇందులో. సో హీరోయిన్ అయినా ఏ క్యారెక్టర్ అయినా ఆమె ఇందులో. సో ఐ థ్యాంక్ హర్. అండ్ దెన్ కిషోర్ గారు, ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయనకున్న స్థాయికి నేను వెళ్ళి ఆయన అడగడానికి నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే మాది చాలా లిమిటెడ్ బడ్జెట్. నేను ఫస్ట్ టైమర్ని, ఎన్ని రోజులు తీస్తానో నాకే తెలీదు. ఈ విషయంలో ఎలా ఉంటుందో ఆయన కోఆపరేషన్ అనుకున్నాను. అంటే ఆయన బేసిక్గా చాలా మంచివారు, నాకు తెలుసు ఆ విషయం. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి కొన్ని అటు ఇటు జరుగుతుంటాయి. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎంతో గొప్పగా, ఎంతో ప్రోత్సాహకరంగా నన్ను దగ్గరుండి నడిపించిన కిషోర్ గారికి నేను మాటల్లో థ్యాంక్స్ చెప్పుకోలేను. అలాగే మురళి, అతను ఫస్ట్ టైమర్ ఇందులో హీరోగా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ గతంలో 1-2 సినిమాలు చేసినప్పుడు కూడా, బట్ ఈ ఫిలింతో అతను ఒక కొత్త డైమెన్షన్. ఈ ఈ ఈ సినిమాకి సంబంధించిన దాంట్లో నేను చాలా స్పష్టంగా, నా ఫస్ట్ టైం నేను రైటర్ నుంచి డైరెక్టర్ని అవుతున్నప్పుడు నేను తీసుకున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా పర్ఫార్మర్స్ని తీసుకోవాలి. యాక్టింగ్, నేను బేసిక్గా యాక్టర్ని కాబట్టి నేను రాసే స్క్రిప్ట్లో కూడా లిటరేచర్ కన్నా పర్ఫార్మెన్స్ బేస్డ్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఆ టైమింగ్లో చెప్తే బాగుంటుంది అన్న దాంట్లో నేను ఆలోచించి కేవలం ఈ పాత్రలకి సూట్ అయ్యే విధంగా ఉన్న యాక్టర్స్ని వెతుక్కొని వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళు ఒప్పుకొని ఈ సినిమా కంప్లీట్ చేయటం పాసిబుల్ అయింది. సో అందుకే ఫస్ట్ పోస్టర్ కూడా యాక్టర్స్ కాకుండా పాత్రలు మాత్రమే మీకు కనిపించి వీలైనంత వరకు మీకు అర్థమయ్యేలాగే ఈ పోస్టర్ డిజైన్ చేయించడం జరిగింది. ఇప్పుడు ఈ పోస్టర్ చూస్తే మీకు బహుశా గుర్తొస్తుంది అనుకుంటున్నాను చందమామ పెయింట్ డిజైన్స్ కానీ, అలాగే ఆంధ్రజ్యోతి, స్వాతి, వీక్లీ మ్యాగజైన్స్, అది కూడా 1980s ఆ బ్యాక్డ్రాప్లో ఉండే బుక్స్లో వాటిలో ఇటువంటి డిజైన్స్ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే ఈ సినిమా కథ 1988-89 ఆ పీరియడ్లో జరిగే కథ, ఒక మారుమూల విలేజ్లో జరిగే కథ. ఇది ఒక లవ్ స్టోరీ. ఈ లవ్ స్టోరీ యాక్చువల్గా ఏంటంటే కాన్సెప్ట్ బేస్డ్ ఫిల్మ్స్ అంటే మామూలుగా కొంచెం తక్కువ బడ్జెట్లో, కాంపాక్ట్ బడ్జెట్లో చేసే ఫిలిమ్స్ యూజువల్గా ప్యూర్ లవ్ స్టోరీస్, వీలైనంత ఫీల్ గుడ్ మూవీస్ ఉంటాయి. ఇది ఫీల్ గుడ్తో పాటు పక్కా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కింద చేద్దాం అన్నది. అంటే పెద్ద హీరోస్తో చేసే పెద్ద పెద్ద సినిమాల స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, మనం ఖర్చు పెట్టే తీరు, ఆ లొకేషన్స్, నెక్స్ట్ ఫైట్స్ డిజైన్ చేసిన తీరు, యాక్చువల్గా మా రేంజ్ సినిమాకి శ్రీధర్ మాస్టర్ అంత పెద్ద మాస్టర్ పెట్టుకునే ఇది కాదు. కానీ ఇక్కడ ఈ సినిమాకి సంబంధించి ఏ విషయంలో తగ్గకుండా చాలా బాగా మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి నేను అనుకున్న ప్రతిదీ సాధ్యపడేలా చేసిన అంజిరెడ్డి గారికి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. చాలా ఆయన ప్రోత్సాహంతో చాలా అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దగలిగానన్న కాన్ఫిడెన్స్ నాకు ఇవాళ చాలా ఉంది. ఇకపోతే ఈ సినిమాలో నాలో ఇంకో కొత్త కోణం ఏంటంటే మ్యూజిక్. నేను దీనికి మ్యూజిక్ డైరెక్టర్గా కూడా పనిచేయాల్సి వచ్చింది అంటే కారణం నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను, ఇప్పుడు సందర్భం కాదు. జస్ట్ ఇప్పుడు పరిచయ కార్యక్రమమే కాబట్టి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసిన నా టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి, వాళ్ళని ఒకసారి మీ అందరికీ పునఃపరిచయం చేయడానికి వేదికను వాడుకుందామని
ఎవరు సినిమా తీసినా ప్రెస్ మీట్ పెడతారు. పెట్టి అందులో ఉన్న ఉద్దేశం ఏంటి, మేము ఒక సినిమా తీసాం, బాగుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి, మాకు సాయం చేయండి అని అడగడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ ఉండేది. బట్ హర్ష మేడ్ హిమ్ కన్విన్స్ అండ్ మాకు అందరికి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం బట్టి దెన్ వీ హ్యావ్ సపోర్టెడ్ అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్. చాలా రోజుల తర్వాత అంటే జెంటిల్మెన్ తర్వాత మళ్ళీ మీడియాతో ఇలా ఒక సినిమా గురించి మాట్లాడడం చాలా రోజులు అయిపోయింది. సో ఇన్ని రోజుల్లో ఒక 1.5 year మీడియా వాళ్ళు నాకు త్రూ అవుట్గా నా జర్నీలో సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ యాంకరింగ్లో, హోస్టింగ్లో వన్ ఆఫ్ ద టాప్ యాంకర్స్గా కూడా పేరిచ్చి నన్ను ఇంత సపోర్ట్ చేసినందుకు మీతో పాటు నా ఫ్యాన్స్ అండ్ అలాగే నాకు వర్క్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. సో ఈ 1.5 yearలో నాకు చాలా ప్రొడక్షన్ హౌసెస్ నుంచి చాలా పెద్ద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ అని, సెకండ్ హీరోయిన్స్ అని అండ్ ఆల్సో గ్లామరస్ రోల్స్ అని చాలా రోల్స్ అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ అన్నీ రిజెక్ట్ చేస్తూ హర్ష ఒక స్క్రిప్ట్ రీడ్ చేసిన వెంటనే గుండె జారి గల్లంతైందే, మనం తర్వాత ఆయన డైరెక్షన్ డెబ్యూ చేయబోతున్నాడు అని అనగానే, స్టోరీకి నన్ను అనుకుంటున్నారని అనగానే ఫస్ట్లీ ఐ థాట్ ఐ హ్యావ్ టు లిజన్ టు ఇట్. సో విన్న తర్వాత నాకు చాలా బాగా నచ్చి చేయడం జరిగింది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా. నాకు తొందర ఉండదు, అర్జెంటుగా పెద్ద సినిమాలు చేసేసి యూనో టు బీ ఇన్ ద మూవీ ఫీల్ లైక్ టాప్ హీరోయిన్ లాగానో లేదా స్పెషల్ సాంగ్స్ చేసో స్పెషల్ అట్రాక్షన్ గానో నాకు అదంతా ఇంట్రెస్ట్ ఉండదు. బట్ యాక్టింగ్ వైజ్ ఎంతో ఇష్టం ఉంటుంది కాబట్టి ఈ స్క్రిప్ట్ని యాక్సెప్ట్ చేసి హర్షవర్ధన్స్ మ్యూజికల్ నరేటివ్ అని ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. సో ఐ విల్ డెఫినెట్లీ థ్యాంక్ ఓన్లీ వన్ పర్సన్. ఈరోజు నేను ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ హర్షవర్ధన్. సో అది కాకుండా ఆల్ మై కో యాక్టర్స్, వాళ్ళందరి గురించి మాట్లాడే వేదిక కాదు ఇది, బికాస్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఇంకా చాలా వేదికలు వస్తాయి, చాలా ఈవెంట్స్ వస్తాయి దీని గురించి మాట్లాడడానికి. కాబట్టి సో ఎప్పుడెప్పుడు వస్తాను అని అనుకున్న వాళ్ళందరికీ గుడ్ బ్యాడ్ అగ్లీ ఇస్ కమింగ్ వెరీ సూన్. సో ప్రొడ్యూసర్ అంజిరెడ్డి గారికి, మై కో యాక్టర్స్ మురళి, హర్ష గారు అండ్ అలాగే కిషోర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పేసుకుంటూ యా. నా నమ్మకం ఏంటంటే మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలండి. సో హర్ష గారి పని ఇక్కడ మాట్లాడుతుంది. పోస్టర్ చాలు, నాకు తెలిసిన వరకు ఆ పోస్టర్ చాలు ఆయన పని మాట్లాడేది ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి. అగైన్ జస్ట్ లైక్ శివుకి, హర్షకి థ్యాంక్స్ చెప్పాలి. అంటే చాలా రోజుల నుంచి హర్ష తెలుసు, హర్షతో పని చేశాను. దీని ముందు దళం చేసాం, ఇంకొక ఫిల్మ్ సత్య గారి ఫిల్మ్ చేసాం. యాజ్ అ పర్సన్ ఐ లైక్ హిమ్ అలాట్. సో నేను ఈ ఫిల్మ్ చేసింది ఫస్ట్ అది హర్ష ఫిల్మ్ అనేది. సెకండ్ వన్ ఇస్ ఇట్ ఈస్ అ గుడ్ ఫిల్మ్, ఒక మంచి ఫిల్మ్. మంచి ఫిల్మ్ అంటే మనకి ఎలా ఏది నచ్చుతుందో అదే మంచి ఫిల్మ్ మనం చెప్పేస్తాం. బట్ ఒక మెయిన్లీ ఇట్ షుడ్ బి ఎంటర్టైనింగ్. దాంతో ఏదో ఒక విషయం జనాలకి ఆలోచించడానికి ఇవ్వాలి ఒక ఫిల్మ్. And this film, I think, and I believe that it's going to do it. And thanks to the whole team. నమస్తే. ఏదో నేను ఇంటర్వ్యూ కోసం అప్రోచ్ అవుతే నన్ను యాక్టర్ని చేశారు హర్ష గారు. చాలామంది హర్ష ఇంటర్వ్యూ నాకు చాలా, నేను చేసే వాటిలో ఇప్పటివరకు ద బెస్ట్ ఇంటర్వ్యూ అవ్వబోతుందండి, త్వరలో చేయబోతున్నాను అది. ఓకే, ఎనివే సినిమా గురించి మాట్లాడుతుంటే చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. ఇప్పటివరకు ఏదో చిన్న క్యారెక్టర్ చేస్తాను అప్పుడప్పుడు ఫ్రెండ్స్ ఎవరో పిలుస్తుంటే, ఇది మాత్రం నిజంగా నేను ఇప్పటివరకు చేసిన ద బెస్ట్. అసలు సినిమా స్టార్ట్ అవడమే నాతో స్టార్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ పాటలు డైలీ అంటే ఇంకా రిలీజ్ కాకముందే మన కార్లో డైలీ వింటున్నాను మీ పాటలు, చాలా బాగున్నాయి. అంటే ఇళయరాజా గారు ఇప్పుడు మనకు చేయట్లేదు కాబట్టి ఆ లోటు ఈయన ద్వారా కనబడుద్ది మనకి. ఖచ్చితంగా ఇది ఒప్పుకుంటారు మీరు పాటలు విన్నాక. శంకర, టెర్రర్, రీసెంట్గా రాబోయే చిత్రం వీడోడు, ఆ తర్వాత హర్షణ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. హర్షణ గారితో పనిచేయడం నాకు కొత్త ఏం కాదు, చాలా రోజుల నుంచి పరిచయం ఉంది. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు హిమ్. అట్లాగే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, టెక్నికల్ టీం అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ సినిమాకి నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఒక హర్ష గారికే చెప్పాలి. ఎందుకంటే ఈ కథ నాకు 1 year బ్యాక్ చెప్పారు. సరే నువ్వే హీరో అన్నారు, సరే అయిపోయింది, చాలా రోజులు గడిచిపోయింది, చాలా జరిగినాయి. ఎట్ లాస్ట్ నిజంగా నేనే హీరోని. ఎవరు ఎంతమంది ఏం చెప్పినా ఆయన వినకుండా నన్ను హీరోగా పెట్టినందుకు
థ్యాంక్స్ హర్ష గారు. ఇకపోతే అంజిరెడ్డి గారు, థ్యాంక్స్ అంజిరెడ్డి గారు. ఫస్ట్ టైం ఆయనతో పనిచేస్తున్నా, అయినా కూడా ఆయన ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. ఇక శ్రీముఖి గారికి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫైర్ బ్రాండ్ ఆవిడతో పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. కిషోర్ గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, అందరితోటి ఎలాగా మాట్లాడాలి అని. నిజంగా థ్యాంక్స్ సార్, మీతో పనిచేసిన చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ మా సినిమాలో ఫస్టే అందరూ గుడ్డే, ఇంకా బ్యాడ్ అగ్లీ నేనైతే చూడలేదు, చూద్దాం. ఈ ప్రాజెక్ట్ విన్న తర్వాత, సార్తో మీట్ అయిన తర్వాత, మాట్లాడిన తర్వాత ఆ యాక్షన్లన్నీ అన్నీ బ్లడ్లో ఇన్వాల్వ్ అయిపోయాయి సార్కి. యాక్చువల్గా అవన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి నాకు చాలా హెల్ప్ చేశారు ప్రొడ్యూసర్ సైడ్, అలాగే టీం అంతా కూడా బాగా వర్కౌట్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. నిర్వచనం అండి సినిమా. యాక్చువల్గా సాంగ్స్ చేసేటప్పుడు కంపోజింగ్ ట్రాక్స్తో వెళ్ళిపోయారు షూటింగ్కి. షూటింగ్ అయిపోయిన తర్వాత సాంగ్స్కి ప్రోగ్రామింగ్ చేసాం. ఎంత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందంటే ఆయన బ్రెయిన్లోని స్టార్ట్ టు ఎండ్ పర్ఫెక్ట్గా అనమాట. ఈ బిట్కి ఈ యాక్షన్ కావాలి అని అలా తీసుకొని వచ్చాను అనమాట. నేను షాక్ అయ్యాను, సార్ సినిమా అయిన తర్వాత ఎంత బాగా అలా సింక్ అయింది సార్ అని అడిగాను. మ్యూజికల్గా గుడ్ బ్యాడ్ అగ్లీ అంటే గుడ్ ఆయన అయితే బ్యాడ్ అండ్ అగ్లీ. నేను చాలా తెంకర పనులు ఆయన భరించి నన్ను నా చేత మంచి ప్రోగ్రామింగ్ తీసుకున్నారు. అండ్ నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ ప్రోగ్రామర్ ఫ్రమ్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్ అనమాట. అంటే నేను ఫ్రమ్ లేట్ 90s నుంచి పనిచేస్తున్నాను యాజ్ అ ప్రోగ్రామర్గా. అండ్ మ్యూజిషియన్గా లేట్ 80s నుంచి ఉన్నాను నేను. సో కాబట్టి నాకు చాలా ఈజీ అయింది వెళ్ళటానికి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాయే కాదు, మ్యూజికల్గా ఆయనకి ఏ మ్యూజికల్ అవసరం ఉన్నా సరే నేనే చేసి పెడతాను. ఆ నమ్మకం ఆయన నా మీద ఉంచినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ హర్ష గారు.